హలో అందరికీ! మీలో ఎంతమందికి ఇల్లంతకుంటకి రాములకు పోవడం అనేది తెలుసో కామెంట్ చేయండి. మేమైతే రాములకు పోతున్నాము నాన్న వాళ్ళ సైడ్. ఎవ్రీ ఇయర్ రథము, బండ్లు కాకుండా ఇలా ఉంటదన్నట్టు సమ్మర్ టైంలో. ఒకసారి టెంపుల్‌కెళ్ళొద్దాం అనేసి టెంపుల్‌కెళ్తున్నాం మేమైతే దర్శనానికి. దర్శనానికి వెళ్ళేసరికైతే 10:30 అట్లా అయింది. కాళ్ళు మస్తు కాలుతుండే. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళినాము. లోపల అర్చన చేయించుకున్నాం. మంచిగా అనిపించింది. మా అక్క వాళ్ళు ఇట్లా వచ్చేసరికి వెయిట్ చేసినాం. కాసేపు టెంపుల్‌లో కూర్చొని రూమ్‌కి వచ్చేసినాము. సో, బయటనే వంట చేసుకునేది ఉండే. బట్ బయట చేసుకుంటే చెట్ల కింద కొంచెం పిల్లలు తట్టుకోరు, ఎండలు బాగా కొడుతుందనేసి రూమ్స్ టైప్ తీసుకున్నారు. మేమైతే టెంపుల్‌లో దర్శనం చేసుకొని వచ్చేసరికి మా అక్క వాళ్ళ పాప, మా పాప బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి తీసుకున్నారు. ఈ ఏజ్‌లో వాళ్ళు అలా సెలెక్ట్ చేయడం అంటే కూడా కొంచెం గ్రేటే కదా! సో, హ్యాపీ. మా అల్లుడైతే వీళ్ళకి బోర్ కొట్టకుండా కొన్ని గేమ్స్ ప్లాన్ చేసిండు. గేమ్స్ ఆడిపిస్తుండు. మా వదిన, మా అక్క, కొందరిని మా విలేజ్ వాళ్ళని చూసేసరికి హ్యాపీగా అనిపించింది నాకు గూడా. వీడైతే ఎఫర్ట్సే పెట్టకుండా నా కోసం విన్ చేసిండు నన్ను. సో, ఎంతమందికి రామ్‌ల పోవడం అనేది తెలుసో కామెంట్ చేయండి. వంట అయితే ప్రిపేర్ అయింది. తినేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.